సమోసా పట్టీ కోసం మనం మైదా పిండి తీసుకున్నాం. దీనికి మెజర్మెంట్స్ లేవండి. సో కొంచెం సాల్ట్, వేసి దీన్ని కొంచెం చపాతీ దానికంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బయట అయినా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. సమోసా పట్టీలు బయట అమ్ముతున్నారు కదా, తెచ్చుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ అప్పుడు దాన్ని మనం సమోసాలు చేసామని చెప్పుకోలేమన్నమాట. ఎందుకంటే స్టఫింగ్ ఒక్కటి రెడీ చేసుకొని అది బయట తెచ్చేసుకుంటే ఏమంత గొప్ప కదా. సో మనమే ప్రిపేర్ చేసుకుంటే మొత్తం మనమే చేసాం అని ఒక తృప్తి అన్నమాట. ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఫస్ట్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా సాఫ్ట్గా ఒక డో లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఇలా అంటుకుంటూ ఉంది కదా, దీన్ని బాగా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఇలా పిసుకుతూ ఉంటే అంటుకోకుండా తయారవుతుంది అన్నమాట. మొత్తం నీట్గా అయిన తర్వాత మీకు చూపిస్తా. సాఫ్ట్గా కలిపేసిన తర్వాత జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ రాసి దీన్ని ఒక 30 మినిట్స్ పాటు క్లోజ్ చేసి పెట్టేద్దాం. 30 మినిట్స్ తర్వాత మనం చపాతీలా చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చపాతీ దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక 4 బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న సైజు పూరిలాగా చేసుకోవాలి. చేసుకున్న దాని మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మన ఇష్టం, ఏదో ఒకటి రాసి దీని మీద పిండి ఇలా చల్లుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా సేమ్ దానంతలాగే సైజు. కొంచెం పొడి పిండి వేసుకుంటూ దీని మీద కూడా నెయ్యి రాసి ఈ పిండి చల్లి దీని మీద ఇది అలాగే ఈ 2 కూడా దీని మీద పెట్టి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ 4th పూరి కూడా దీని మీద పెట్టేసి ఇప్పుడు ఈ 4 కలిపి మనం పల్చగా ఒక చపాతీలా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టిన తర్వాత అది వేడెక్కాక ఈ మనం చేసుకున్న చపాతీ దాని మీద వేసేయాలి. ఇంకా నూనె అలాంటివి ఏం వేయద్దు,
నూనె కానీ నెయ్యి కానీ అది కొంచెం కాలాలి. కింద సైడ్ కాలింది అనుకున్న తర్వాత తిప్పాలి. ఈ పైన తెల్లగా ఉంది చూడండి, అదంతా కలర్ మారినట్టు అవుతుంది అనమాట. అంటే అప్పుడు ప్రాపర్గా హీట్ అయ్యింది అని అర్థం. అప్పుడు తిప్పుదాం మనం. సో ఇప్పుడు మనకు అట్లాంటిది ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనం తిప్పుదాం. రెండో వైపు కూడా కాలాలి. ఇప్పుడు కాలింది కదా, ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి, ఇట్లా పొరలు పొరలుగా తీసేయాలి. ఇది మళ్ళీ వేడి తగ్గిపోకుండా మనం ఏదైనా క్లాత్ వేసి కవర్ చేసి ఉంచామనుకోండి, వేడి తగ్గిపోతుంది. లేకపోతే ఎండిపోతుంది అన్నమాట. ఇంకోటి కూడా అలాగే జాగ్రత్తగా, కొంచెం చిరిగినా నష్టమేం లేదండి. మనం ఎట్లాగో సమోసాలు ర్యాప్ చేసేటప్పుడు తీసేస్తాం కదా. ఓకే, సో ఇది కూడా అలాగే, ఇది కూడా చూసారా ఎంత పల్చగా వచ్చినాయో. ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని సమోసా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ ఇలా పెట్టి ఈ పార్ట్ తీసేద్దాం. తర్వాత ఈ పార్ట్ చూసారుగా స్క్వేర్గా వచ్చినాయి. ఇప్పుడు మనం కావాలి అంటే దీన్ని మనం మామూలుగా రోల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, సమోసాలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. సో ఇది రెడీ చేసి పెట్టుకునే పద్ధతి, సరేనా? సో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు చేసుకోవచ్చు ఈజీగా. ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఈ ఎడ్జ్ క్లోజ్ చేయాలి. తర్వాత ఇలా స్టఫ్ చేసుకొని దీన్ని ఇలా మైదా పిండితో క్లోజ్ చేసేయడమే. బాగుందా? ఇది మనం మైదా పిండితో అంటించేస్తే ఊడిపోతుంది అన్నమాట. ఈజీగా అనిపించిందా? మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీంతో సమోసాలు ఎలా చేసుకోవాలో ఒకరోజు చూపిస్తాం. సో ఇవైతే మనం ఇలాగే జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకుంటే ఫ్రీజర్లో పెట్టేస్తే ఈజీగా 1 మంత్ ఉంటాయి. ఎయిర్ టైట్ చేసేసి పెట్టేయాలన్నమాట. సరేనా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సరేనా? ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.